హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక హెల్దీ దోశ రెసిపీ షేర్ చేస్తున్నానండి. అది కూడా రైస్ ఏమీ యూజ్ చేయకుండా. దీనికోసం ఒక కప్పు జొన్నలు, ఒక కప్పు మినపప్పు, హాఫ్ స్పూను మెంతులు నీట్గా క్లీన్ చేసుకొని ఒక 6 to 7 అవర్స్ నానబెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర రాగులు లేవు, రాగి పిండి ఉందన్నమాట. అందుకోసమే మిక్సీ చేశాక నేను రాగి పిండి యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి, పిండి అయితే ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు రాగి పిండి యాడ్ చేస్తున్నాను. ఇంకా పిండి అంతా బాగా మిక్స్ చేసుకొని నైట్ అంతా వదిలేసామనుకోండి, మంచిగా పులుస్తుంది కదా. ఇప్పుడైతే చలికాలం కదా అండి, అంతగా పిండి పులవలేదన్నమాట మార్నింగ్. అందుకని లేవగానే కొంచెం సాల్ట్ వాటర్ కలిపేసుకొని కాసేపు వదిలేసామనుకోండి, మంచిగా పిండి పులుస్తుంది, దోశలు కూడా మంచిగా వస్తాయన్నమాట. బియ్యం వేయకపోయినా కానీ చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తిన్నారనమాట. సపరేట్గా జొన్నలు రాగులతో చేసిన ఐటమ్స్ అయితే అంతగా ఇష్టంగా తినరు కదా. ఇలా కలిపేసి దోశలు వేసి ఇచ్చామనుకోండి, మంచిగా తినేస్తారు. మంచిగా ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, కారం దోశ, అలా అన్ని వెరైటీస్ దోశలు ఇంట్లోనే మనం హెల్తీగా చేసుకోవచ్చు. ఇక్కడ అవిసె గింజల కారపొడి వేసానండి, చాలా హెల్తీ కదా ఆ కారపొడి కూడా. నేను ఆ రెసిపీ కూడా షేర్ చేశానండి. ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, హెల్తీ కూడా కదా కారపొడి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుంటే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా ఛానల్లో సింపుల్గా కుకింగ్ రెసిపీస్ ఎలా చేసుకోవాలో, అలానే షాపింగ్ వ్లాగ్స్ కూడా ఉంటాయి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.